రాంబాయి నీ మీద నాకు మనసాయనే అనే పాటతో రాజు వెడ్స్ రాంబాయి అనే ఓ సినిమా వస్తుందన్న విషయం జనాలకు తెలిసింది. అప్పటి వరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ పాట హిట్ అవ్వడం, ట్రైలర్ ఆకట్టుకోవడంతో రాజు వెడ్స్ రాంబాయిపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కథంతా 2010లో ఓ పల్లెటూరులో జరుగుతుంది. ఆ ఊరిలో రాజు బ్యాండ్ కొట్టడంలో చాలా ఫేమస్. పెళ్లికైనా చావుకైనా రాజుగాడి బ్యాండ్ మోగాల్సిందే. వాళ్ళ నాన్న వద్దు అని చెప్పినా కూడా బ్యాండ్ కొట్టడం మాత్రం వదలడు రాజు. దానికి కారణం రాంబాయి అంటే రాజుకి చచ్చేంత ప్రేమ. రాంబాయి స్టార్టింగ్లో రాజు ప్రేమను వద్దంటుంది. కానీ కొన్నేళ్ల తర్వాత తిరిగి అతన్ని ప్రేమిస్తుంది. రాంబాయి తండ్రి వెంకన్నకి మాత్రం తన బిడ్డని ప్రభుత్వం ఉద్యోగం వచ్చినా అతనికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. రాజుతో పెండ్లంటే నాన్న ఒప్పుకోడనే భయంతో ముందే గర్భవతి కావాలనుకుంటది రాంబాయి. రాజుతో ఈ విషయం చెప్పి పెండ్లికి ముందే ప్రెగ్నెంట్ అయితది. ఈ విషయం వెంకన్నకు తెలిసిన తర్వాత ఏం జరిగింది? వెంకన్న మూర్ఖత్వం రాజు రాంబాయి ప్రేమకు ఎలాంటి ఇబ్బంది కలిగించింది? చివరికి రాజు రాంబాయి పెళ్లి చేసుకున్నారా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమాని థియేటర్లో పోయి చూడాల్సిందే. రాజు రాంబాయిల లవ్ స్టోరీ వెంకన్నకు తెలిసిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే చివరి 20 నిమిషాలు మాత్రం సినిమా సూపర్గా ఉంటది. క్లైమాక్స్ సీన్ షాక్ అవ్వడమే కాకుండా గుండెను బరువెక్కిస్తది. సమాజంలో ఇప్పటికీ ఇలాంటి మనుషులు ఉన్నారా అనే భయం ఒకవైపు, ఇప్పటికీ రాంబాయి, రాజు లాంటి స్వచ్ఛమైన ప్రేమికులు కూడా ఉన్నారా అనే అనుమానంతో ప్రేక్షకుడు థియేటర్స్ నుంచి బయటకు వస్తాడు. హీరో హీరోయిన్లు ఇద్దరు కొత్తోళ్లే అయినప్పటికీ చాలా బాగా నటించిండ్రు. అన్ని రకాల ఎమోషన్స్ని పండించిండ్రు. తెలంగాణ యాసని చక్కగా పలికిండ్రు. కొన్ని సీన్లలో తేజస్విరావు ఎంతో అనుభవం ఉన్న నటిలాగా నటించింది. వెంకన్నగా చైతన్య నటన ఈ సినిమాకి హైలైట్. చాలా బాగా నటించిండు. హీరో ఫ్రెండ్స్గా నటించిన వారంతా బాగా చేసినారు. ముఖ్యంగా డాంబర్ పాత్ర నవ్వులు కురిపిస్తుంది అంతే.